రంగారెడ్డి జిల్లా యాచారం మండలంలో ఈ రోజు మంతన్ గౌరెల్లి గ్రామంలో భూభారతి రెవెన్యూ సదస్సు సందర్భంగా సిపిఐఎం పార్టీ ఆధ్వర్యంలో మంతన్ గౌరెల్లి, మంతన్ గౌడ్, సుల్తాన్పూర్ రెవెన్యూ పరిధిలో ఉన్న అన్ని సమస్యలు పరిష్కరించాలని మరియు గ్రామం చుట్టూ ఉన్న గ్రామ కంట భూమిని సర్వే చేయాలని పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ నిరసన తెలిపి అనంతరం రెవెన్యూ ఇన్స్పెక్టర్ బి రామకృష్ణకి వినతి పత్రం ఇవ్వడం జరిగింది। ఈ సందర్భంగా సిపిఎం పార్టీ మండల కార్యదర్శి వర్గ సభ్యులు ఎస్ చందు నాయక్, సిపిఎం పార్టీ మండల కమిటీ సభ్యులు మాజీ ఎంపీటీసీ కే తావు నాయక్ మాట్లాడుతూ మంతన్ గౌరెల్లి, మంతన్ గౌడ్, సుల్తాన్పూర్ రెవెన్యూల్లో అసైన్మెంట్ ఇనాం భూములకు నిరుపేద రైతులు ఆ భూములకు సాగు చేసుకుంటూ గత 50-60 సంవత్సరాల నుండి రికార్డు పరంగా కూడా ఉన్నారని అన్నారు। గతం నుండి అందరికీ ప్రొసీడింగ్ పట్టాదారు పాసుబుక్లు అన్ని రికార్డుల పరంగా ఉన్నాయి, కానీ 2018వ సంవత్సరంలో ధరణి పేరుతో రైతుల పేరు మీద ధరణి కొత్త పట్టాదారు పాస్బుక్ ఇవ్వకుండా నిలిపివేశారని విమర్శించారు। ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ గ్రామ శాఖ కార్యదర్శి కందుల శ్రీరాములు, పార్టీ నాయకులు బుట్టు జంగయ్య, ఎస్ భాస్కర్, పంతు నాయక్, రైతులు, ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు। మా గ్రామంలో గ్రామకండ భూమి ఉంది, చుట్టూ చాలా మంది భూసాల అధికారులు ఉన్నాయి। ఈ గ్రామ చుట్టూ తూర్పున, పర్వతన, ఉత్తర దక్షిణ చాలా ఉన్నాయి। కాబట్టి దాని ఎమ్మడి ఏంటంటే గ్రామ ఫస్ట్ ఏం తీసుకోవచ్చిందంటే 1982లో ఇచ్చిన ఇళ్ల స్థలాలు ఇంతవరకు లేదు। వచ్చే ఇంట్లో కనీసం 4 కుటుంబాలు నలిగిమలిగి వస్తుంది। కాబట్టి ఇక్కడ దాదాపు 2 ఎకరాల భూమి వెళ్తుంది గ్రామకండ భూమి। దాన్ని మీరు తక్షణమే సర్వే చేపిస్తే, ఆ సర్వే చేపిస్తే గ్రామకండ భూమిని అది ఎదిగిన తర్వాత మీరే ప్లాట్ చేసి లేని పేద వాళ్ళకు, అదే నలిగిమలిగి వచ్చే వాళ్ళకు, ఇక్కడ ఉన్న ఎస్టీ బీసీ అది వెనక పిల్లల పొలాలు ఉన్నారు కాబట్టి మీకు కొనలేరు। ఒక ప్లాట్ చేయాలంటే 10 లక్షలు, 10 లక్షలు వాళ్ళకి ఎప్పుడు సంపాదించాలి, ఎప్పుడు కొనాలి మనం, ఆ 10 లక్షలు కొనలేరు। కాబట్టి ఇక్కడ ఉన్న దాదాపు ఇళ్ల స్థలాలకు మన గ్రామకండ భూమి కాబట్టి తక్షణమే చర్య తీసుకొని తక్షణమే దాని మీద సర్వే చేసి ఈ భూ సమస్యలు ఎప్పుడు పరిష్కారం అవుతాయి? అంటే ఇప్పుడు దరఖాస్తు అయితే ఇప్పుడు మీరు అన్నట్టు ఎత్తైన వాటికి మాత్రం ఆఫ్లైన్ దరఖాస్తు అప్లికేషన్ అని మాకు కొంత టైం లోన్ ప్రకారం ఫార్వర్డ్ చేస్తాం। సాధారణ మాత్రం కోర్టు కేసు పెండింగ్ ఉండడం వల్ల ప్రస్తుతానికి మాత్రం దాంట్లో ఆప్షన్ రాలేదు। ఆల్రెడీ దరఖాస్తు చేసుకున్న కోర్టు కేసు క్లారిటీ రాగానే అవి కూడా సర్వే అంటే గవర్నమెంట్ ఇంకా